నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, యాక్టింగ్ టెక్నిక్స్, జనరల్గా ప్రపంచంలో చాలామంది ఫాలో అయ్యే టెక్నిక్స్లో మేజర్ టెక్నిక్స్ ఏంటి, మనం మాత్రమే ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏంటి, అంటే మిగతా వాళ్ళందరూ చెప్పనివి మనం ఎఫెక్టివ్గా ఎక్స్ట్రాగా చెప్పేవేంటి, వాటి గురించి తెలుసుకుందాం. జనరల్గా టెక్నిక్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. టెక్నిక్ అంటే ఒక వర్క్ చేసే ప్రాసెస్లో అది ఈజీ చేసుకోవడానికి, ఎఫెక్టివ్గా చేసుకోవడానికి, కంఫర్టబుల్గా చేసుకోవడానికి, మూడు: ఈజీ, ఎఫెక్టివ్, కంఫర్టబుల్. ఈ మూడు రకాలుగా దాన్ని చేసుకోవడానికి ఒక పర్సన్ డెవలప్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని మనం టెక్నిక్ అంటాము. సాధారణంగా ప్రొఫెషనల్ టెక్నిక్ అనే పదం వాడుతూ ఉంటాం. అంటే ప్రొఫెషనల్ టెక్నిక్ అంటే ఒక ప్రొఫెషన్ని ఆ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా చేసి ప్రాసెస్లో వాళ్ళకంటూ ఒక టెక్నిక్ని డెవలప్ చేసుకుంటారు, ఒక స్టైల్ని డెవలప్ చేసుకుంటారు, ఒక ప్రాసెస్ని డెవలప్ చేసుకుంటారు. దాన్ని మనం ప్రొఫెషనల్ టెక్నిక్ అంటుంటాం. నటుడిగా ఒక పాత్ర చేసేటప్పుడు మనము దీన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక టీ బండి వాడి దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. టీ బండి వాడు మాట్లాడుతూ ఇలా ఈ గ్లాస్లో నుంచి ఈ గ్లాస్లోకి, ఈ గ్లాస్లో నుంచి ఈ గ్లాస్లోకి ఇలా మన కళ్ళ ముందు డ్రింగ్ అని పోసేసి మన చేతిలో పెడతాడు. ఇలా చూసుకుంటూ పోయేట్లా, ఏం సార్ 3 రోజులైంది మీకోసం, మీరు వస్తారని చూశాను సార్, రాలేదేంటి సార్ అంటాడు. ఈ చేతిని ఏ యాంగిల్లో పట్టుకొని తీసుకొని వెళ్ళాలి, ఏ స్పీడ్లో తీసుకొని వెళ్ళాలి, ఎట్లా తీసుకొని వెళ్తే ఈ గ్లాసులోని టీ ఈ గ్లాసులోకి షిఫ్ట్ అవుతుంది, కొలతలేం కొలుచుకోవాలా. కొన్ని వందల సార్లు పోసి ఆ స్పీడు అవి చూడకుండా కూడా దాన్ని చేసే ప్రాసెస్ని అతను డెవలప్ చేసుకున్నాడు. అట్లాగే ఇటుకలు మోస్తుంటారు. మొన్న వస్తాను రాలేదు, నీకోసం చూసి ఇక్కడి నుంచి ఇటుక వచ్చింది, పట్టుకున్నాము, ఇటు ఇసిరేసాము. ఈ ఇటుక వస్తున్న స్పీడ్ చూడట్లా, ఈ పంపిస్తున్న స్పీడ్ చూడట్లా, క్యాజువల్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు ఏ స్పీడ్తో వేస్తే ఇక్కడికి ఆ ఇటుక ఏ స్పీడ్లో వేస్తే అంత వెయిట్ ఉన్న ఇటుక ఇక్కడికి ఇంతసేపట్లో వస్తుంది, దీన్ని నేను ఏ స్పీడ్లో వేస్తే ఇంత చేసి అలవాటు అయిపోయింది. టపక్ వెళ్ళిపోతుంది. కొన్ని వందల ఇటుకలు మోసి పంపించే ప్రాసెస్లో మీరు ఏదన్నా నిచ్చెన మీదకి ఏదన్నా పట్టుకొని ఎక్కాలనుకోండి, ఇట్లా అంటాం మనం. వాళ్ళు తట్టలు లేదా ఇటుకల తట్టలు లేదా సిమెంటు తట్టలు ఇవన్నీ నెత్తి మీద పెట్టేసుకొని పట్టుకోకుండా డింగా ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంటారు. ఎట్లా అంటే కొన్ని వందల సార్లు దాన్ని చేసి ఉన్నారు. కుండ పర్టికులర్గా పాట్ మేకర్స్ దగ్గర మీరు చూశారనుకోండి, అది తయారు చేసే ప్రాసెస్ వాళ్ళు 2 నిమిషాల్లో ఒక కుండ తయారు చేస్తారు. మీరు తయారు చేయడానికి ట్రై చేస్తే చాలా కష్టం. ఎందుకని అంటే ఫస్ట్ అసలు ఆ మట్టిని ప్రిపేర్ చేసుకోవడమే కష్టం. వాళ్ళు దాదాపు ఒక 2-3 గంటల సేపు దాన్ని తొక్కి కాళ్ళతోటి దాంట్లో ఉండే రాళ్ళని, చిన్న మట్టి బిడ్డల్ని కూడా మెత్తగా సెట్ చేసుకుంటూ, రాళ్ళని ఏమన్నా ఉంటే ఆ టచ్తో చూసుకొని అది మొత్తం తీసేసి ఇసిరేసుకుంటూ, చిన్న పుల్లలు రాళ్ళు ఏమీ లేకుండా మొత్తం మట్టిని స్మూత్గా, ఎంత స్మూత్ అంటే ఎట్లాంటిదంటే అది సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, చాలా జాగ్రత్తగా, అంటే ఇట్లా మూమెంట్ ఇస్తే మూవ్ కావాలి, అట్లని జారి పడిపోకూడదు, అంత జాగ్రత్తగా ఎలా కావాలో అలా దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత సారెని గిరగిర తిప్పేసి ఆ మట్టి ముద్దను దాని మీద పెట్టి ఒక్కసారి బకెట్లో నీళ్ళల్లో చేయబెట్టి ఇలా పెట్టి డ్రైంగ్ కింద ఒక దారంతో పడుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది కుండ చేయడం. ఇదే మనం చేయడానికి ట్రై చేసామనుకోండి, కుండ ఇలా వస్తుంది, లేకపోతే రకరకాలుగా షేపులు మారిపోతుంది, విరిగిపోతుంది, పడిపోతుంది. కారణం ఏంటంటే కొన్ని వందల సార్లు వాళ్ళు చేసి ఏ యాంగిల్లో ఈ 2 చేతుల్ని పెడితే ఆ కుండ అంతే మందంతో అలా గోడలాగా వస్తుంది. ఎక్కడ దాన్ని ఇటు బెండ్ చేయాలి, ఎంత బెండ్ చేయాలి, కొంచెం ఎక్కువ బెండ్ చేస్తే మళ్ళీ టపక్ మంది దాని లోపల పడిపోతుంది.
సో ఇది మీరు పాసిబిలిటీ ఉంటే మనకి కొన్ని ప్లేసులలో ఈ పార్ట్ మేకింగ్ అనేది పిల్లల కోసం పెట్టిన ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో శిల్పారామం ఉంది. శిల్పారామంలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ మీకు ఈ కుండలు చేసే వాళ్ళ సారే అదంతా ఉంటాయి. మీరు వెళ్ళి వాళ్ళను అడిగితే వాళ్ళు చేయడం నేర్పిస్తారు మనకి. ఒక రోజులో వచ్చేది కాదు, కొన్ని రోజులు మనం ఒక 2, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే మనం ఆ మట్టిని అబ్బా నేను ఇప్పుడు మట్టి ముట్టుకోవాలా పిసుకోవాలా అనుకోకుండా మీరు చేయడం నేర్చుకుంటే చాలా ఎంజాయ్ చేస్తాం దాన్ని. సో ఒక ప్రొఫెషనల్ స్కిల్ అంటామే, ఆ ప్రొఫెషనల్ టెక్నిక్, ప్రొఫెషనల్ స్కిల్ ఏదైతే మనకు వస్తుందో మనం యాక్టింగ్ చేసేటప్పుడు, ఆ క్యారెక్టర్ చేసినప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే యాక్టింగ్ నేర్పడానికి కొన్ని టెక్నిక్స్ని డెవలప్ చేసుకుంటాం. మనకి భారతదేశంలో యాక్టింగ్ ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచంలో అన్నిటికంటే ఓల్డెస్ట్ యాక్టింగ్ టెక్నిక్ ఇండియన్ టెక్నిక్, దాంట్లో ఏ సందేహము లేదు. ఎందుకంటే మనకి జనరల్గా గ్రీకులో కానీ ఈజిప్ట్లో కానీ ఇవన్నీ కూడా మనకి 4th, 5th సెంచరీ BC, క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాలకు ప్రాంతంలోనే అక్కడ ఉన్నాయి. కానీ అంతకు ముందే మన దగ్గర ఉంది అనేది మనకి శాస్త్రజ్ఞుల, చరిత్రకారుల, ఆంథ్రోపాలజిస్టుల, తర్వాత ఆర్కియాలజిస్టుల ఎవిడెన్స్లతో మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనకు మొహంజోదారో తవ్వకాలలో ఎక్స్కావేషన్స్ ఆఫ్ ది హరప్పా అండ్ మొహంజోదారో అంటాం. వాటిలల్లో మనకు ఒక డాన్సర్ది, యాక్టర్ది ఒక లోహ ప్రతిమ దొరికింది. ఆ ప్రతిమను నేను హ్యావ్ సీన్ ఇట్, నా కళ్ళతో నేను దాన్ని చూడడం జరిగింది. ఇప్పుడు అది హరిద్వార్ గురుకుల్ కాంగ్రీ యూనివర్సిటీ మ్యూజియంలో ఉంది. నేను అక్కడికి పర్సనల్గా వెళ్ళడం జరిగింది, దాన్ని చూడడం జరిగింది. అక్కడ ఉండే మిగతా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని కూడా చూడడం జరిగింది. క్రీస్తు పూర్వం అంటే BC, బిఫోర్ క్రైస్ట్, దాదాపు 7, 8, 9, 10 శతాబ్దాల కంటే ముందు, దాదాపు 15-16 శతాబ్దాలు, క్రీస్తు పూర్వం 15-16 శతాబ్దాల కాలం నాటి ఎన్నో ఎవిడెన్సెస్ అక్కడ మనకి కనబడతాయి. వాటిలలో ఈ స్టాచ్యూ ఒకటి, స్టాచ్యూ ఆఫ్ ఎ డాన్సర్ అంటాము, అదొకటి. దాన్ని మీకు ఈ వీడియోలో డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ వాళ్ళు యూజ్ చేసిన రకరకాల పెంకులు, పెయింటింగ్స్ అవన్నీ చూడడం జరిగింది. సో ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం దాదాపు 10-12 శతాబ్దాల కంటే ముందే హరప్పా అండ్ మొహంజోదారో సివిలైజేషన్ ఉంది అని ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. ఆ ప్లేస్లో ఆల్రెడీ డాన్సరు ప్రతిమ దొరికింది అంటే అంతకు ముందు నుంచే డాన్స్, యాక్టింగ్ ఉన్నాయి అనేది చరిత్రకారుల నిశ్చయం. మనకి దాంతోపాటు లిటరల్లీ ఎవిడెన్సెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దాలలో పాణిని అష్టాధ్యాయి అని రాశాడు. ఆయన రాసిన అష్టాధ్యాయిలో మనకు శిలాలి కృశాశ్వుడు లేదా శిలాలి భిక్షు అనే ఒక ఇద్దరి గురించి ఆయన నటసూత్రాలు రాసిన వాళ్ళుగా ఉటంకించడం అంటే కోట్ చేయడం జరిగింది. పాణిని తన అష్టాధ్యాయిలో వాళ్ళిద్దరిని కోట్ చేశాడు. పాణిని క్రీస్తు పూర్వం 7-8 అంటే 7th సెంచరీ 8th సెంచరీ BC అనుకుంటే, అప్పటికి వాళ్ళిద్దరు ఫేమస్ అనుకుంటే, వాళ్ళు రాసిన పుస్తకం ఫేమస్ అనుకుంటే, కనీసం ఒక ఈ కాలంలో లాగా వెంటనే వచ్చే అవకాశాలు లేవు కాబట్టి కనీసం ఒక 200-300 సంవత్సరాలన్నా వాళ్ళు పాణిని కంటే ముందు వాళ్ళు అయ్యి ఉండాలి. అంటే దాదాపుగా 10th సెంచరీ 11th సెంచరీ BC వాళ్ళు అయ్యి ఉండాలి. ఎవరు? శిలాలి అండ్ కృశాశ్వుడు. వాళ్ళు రాసిన నట సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టింగ్ గురించి ఆయన చెప్పాడు. అంటే దాదాపు 11th సెంచరీ BC 12th సెంచరీ BCకి ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే కనీసం ఒక 200-300 సంవత్సరాల పాటు వాటిని ప్రాక్టీస్ చేస్తే తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావు. దేనికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు వస్తాయంటే కొంతకాలం అది ప్రాక్టీస్లో ఉండి దాంట్లో ఇది కరెక్టు, ఇది కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెయ్యకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక 200-300 సంవత్సరాల పాటు ప్రాక్టీస్లో ఉంటే తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావు. సో ఇప్పుడు ఈ నటసూత్రాలు రాశారు అంటే క్రీస్తు పూర్వం 11-12 శతాబ్దాలకే, దానికంటే కనీసం ఒక 100-150 సంవత్సరాలు 200 సంవత్సరాల పూర్వమే అంటే 13th-14th సెంచరీ BCకే మన దగ్గర యాక్టింగ్ స్టార్ట్ అయిపోయి ఉండాలి, పర్ఫార్మెన్సులు చేస్తూ ఉండాలి.
దీనికి ఎవిడెన్స్ మనకి వేదాల్లో ఉంటుంది. వేదాల్లో మనకి యమ సంవాదము ఇలాంటి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం హిస్టరీ ఆఫ్ యాక్టింగ్ గురించి మాట్లాడే ప్రాసెస్లో. ప్రిమిటివ్ మ్యాను మన దగ్గర నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతల్లో భారతీయ నాగరికత ఒకటి అనేది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది. అడ్వాన్స్డ్ నాగరికతల్లో భారతీయ నాగరికత ఒకటి. అంటే ప్రపంచం అసలు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతీయులు చాలా గొప్ప గొప్ప అద్భుతమైన ఆవిష్కరణలు ఎన్నో చేసేసారు. సో ఆ కాలపు నాగరికతలో వేదాలు ఒక పార్ట్. ఆ వేదాల్లో మనకి నటుడని, తర్వాత రంతాళము అని ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయబడ్డాయి. రామాయణం మనకి ఆది కావ్యం అంటాము. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్గా మనకి రామాయణాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ రామాయణంలో నటుల గురించి, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి వర్ణనలు ఉంటాయి. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడో ఇండియాలో యాక్టింగ్ అనేది ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో నేర్పడం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ మనం 3rd century BCకి వచ్చేసరికి దాదాపుగా భరతుడి కాలం అనుకోండి. భరతుడు నాట్యశాస్త్రము అని ఒక అద్భుతమైన డ్రమటర్జీకి సంబంధించిన ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. దాంట్లో మనకు భరతుడు యాక్టింగ్కి సంబంధించి, స్క్రిప్ట్కు సంబంధించి, పర్ఫార్మెన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ కాంప్రహెన్సివ్ టెక్స్ట్. అంటే అందులో చెప్పని సబ్జెక్టు లేదు అని మనం మాట్లాడుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ అదే టైంలో అరిస్టాటిల్ పొయిటిక్స్ అని ఒక వర్క్ రాయడం జరిగింది. గ్రీకు నాటకాలని ఎనలైజ్ చేస్తూ ట్రాజెడీస్కు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి దాని మీద అరిస్టాటిల్ పొయిటిక్స్ రాశాడు. అందులో ఒక 6 ఎలిమెంట్స్ని అరిస్టాటిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రాజెడీలో ఉండే ఒక బేసిక్ 6 ఎలిమెంట్స్, క్యారెక్టర్ అంటే ఏంటి, మెలోడీ అంటే ఏంటి, స్పెక్టకిల్ అంటే ఏంటి, ప్లాట్ అంటే ఏంటి, ఇట్లా ఒక 6 ఎలిమెంట్స్ని అరిస్టాటిల్ ఎనలైజ్ చేశాడు. బట్ భరతుడు 11 ఎలిమెంట్స్ని ఎనలైజ్ చేయడం జరిగింది. ఆ 11లో యాక్టింగ్కి సంబంధించిన మేజర్ ఎలిమెంట్స్ని మనం ఒక మాడ్యూల్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. సో భరతుడి నాట్యశాస్త్రంలో మొత్తం 11 ఎలిమెంట్స్ ఏంటి అతను ఎక్స్ప్లెయిన్ చేసినవి. ఇవన్నీ మనం ఈ 11 ఎలిమెంట్స్ని మళ్ళీ ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వర, ఆతోద్య, గాన, రంగాలు. ఇవి భరతుడు మాట్లాడిన 11 ఆస్పెక్ట్స్. ఇందులో యాక్టింగ్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, ఈ 6 కూడా యాక్టర్కు సంబంధించినవి. స్వరాలు అవన్నీ కూడా పక్క నుంచి మనకి అడిషనల్ ఎక్స్ట్రావి మాట్లాడతాం. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకొని ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మనం ఒక్కొక్క మాడ్యూల్లో మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం ఏంటంటే 4 టెక్నిక్స్లో భరతుడి నాట్యశాస్త్రంలో నుంచి మనం ఎలా వాడుకుంటాము అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. భరతుడి నాట్యశాస్త్రంలో భరతుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా కట్టుబొట్టు ఎలా ఉంటాయి, వాళ్ళ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఏంటి, ఇట్లా ప్రతి డీటెయిల్డ్ గురించి మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లాగే మనకు అభినయం, మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో చతుర్వేద అభినయాల గురించి మాట్లాడుకున్నాం. ఆంగిక అభినయం అంటే ఏంటి, వాచికాభినయం అంటే ఏంటి, ఆహార్య అభినయం ఏంటంటే, సాత్విక అభినయం మనం మాట్లాడేసుకున్నాం ఒక మాడ్యూల్లో. మీరు ఆ మాడ్యూల్ చెక్ చేసుకున్నప్పుడు, చతుర్వేద అభినయాలు అనే మాడ్యూల్ని చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఇవి కాకుండా ఉత్తమాభినయం అంటే ఏంటి, మధ్యమాభినయం అంటే ఏంటి, అధమాభినయం అంటే ఏంటి కూడా మనం ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో 2 మాడ్యూల్స్ ఈ అభినయానికి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇవి కాకుండా భరతుడి నాట్యశాస్త్రంలో సామాన్యాభినయము, చిత్రాభినయము అని కూడా డిస్కస్ చేశాడు. వాటి గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటాం. అసలు సామాన్యాభినయం అంటే ఏంటి, సహజాభినయం అంటే ఏంటి, చిత్రాభినయం అంటే ఏంటి దాంట్లో ఉండే తేడా ఏంటి, ఒక యాక్టర్గా మనం ఇప్పుడు కాంటెంపరీ సొసైటీలో ఈ 21-22 శతాబ్దాల కాలంలో ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో భరతుడు చెప్పింది అప్లికబుల్లా కాదా
అప్లికబుల్ అయితే ఎంత స్ట్రాంగ్గా అప్లికబుల్, దాని నటిని గురించి మనం ఇంకొక మాడ్యూల్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ భరతుడి నాట్యశాస్త్రం టెక్నిక్ కాకుండా మనం ఫాలో అయ్యే మిగతా 3 టెక్నిక్స్ ఏంటంటే, రెండవది స్టానిస్లావిస్కీ మెథడ్ యాక్టింగ్ అంటాం. స్టానిస్లావిస్కీ అని రష్యన్ డైరెక్టర్, యాక్టర్, ఆర్గనైజర్, మనకి ప్రయోక్త అంటాం తెలుగులో, అంటే దర్శకత్వం వహించి ఆర్గనైజ్ చేసేవాళ్ళని ప్రయోక్తలు అంటాం. రష్యాలో మాస్కో ఆర్ట్ థియేటర్ అని ఒక థియేటర్ ఆర్గనైజేషన్ని లీడ్ చేసి దాదాపుగా ఒక 15-20 ఇయర్స్ ఆ మాస్కో ఆర్ట్ థియేటర్కి డైరెక్టర్గా ఉండి ఎన్నో నాటకాలని డైరెక్ట్ చేసిన స్టానిస్లావిస్కీ తన జీవిత కాలంలో చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టము, నాటకాలు ప్రపంచమంతా తిరిగి నాటకాలు చూసిన వ్యక్తి స్టానిస్లావిస్కీ. ఆయన తన కాలంలో ఫేమస్ నటులందరూ ఫాలో అయిన టెక్నిక్స్ అన్నిటినీ క్రోడీకరించి హీ మేడ్ ఏ సిస్టమ్, దాన్ని స్టానిస్లావిస్కీ సిస్టమ్ అని మనం పిలుస్తున్నాం. ఆయనే ద సిస్టమ్ అన్నాడు, దాన్నే మెథడ్ అని కూడా అన్నాడు ఆయన. అంటే ఒక సైంటిఫిక్గా యాక్టింగ్ని అప్రోచ్ అయ్యి నేర్చుకునే ప్రాసెస్ని ఆయన సిస్టమ్ అన్నాడు, లేదా మెథడ్ అన్నాడు. ఆ మెథడ్ యాక్టింగ్ని ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎట్లా మనం అప్లై చేసుకోవాలి అనే దాన్ని కూడా మనం ఒక మాడ్యూల్లో, 2 మాడ్యూల్లోనో, ఎన్ని మాడ్యూల్స్ అవసరమైతే అన్ని మాడ్యూల్స్లో విల్ డిస్కస్. సో భరతుడి నాట్యశాస్త్రము ఒక టెక్నిక్, స్టానిస్లావిస్కీ మెథడ్ యాక్టింగ్ ఒక టెక్నిక్. ఆ మెథడ్ యాక్టింగ్లో యూస్ చేసే ప్రొసీజర్స్ ఏంటి, ఏమేమి ఎలిమెంట్స్ని మనం ఆ మెథడ్ యాక్టింగ్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాము, ఎలా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తాము, ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్లో విల్ డిస్కస్. మూడవది జర్మన్ నాటక రచయిత, దర్శకుడు, నోబెల్ ప్రైజ్ గ్రహీత బెర్టోల్ట్ బ్రెక్ట్. ఈయన కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి. భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఇక్కడి జానపద నాటకాలని, తర్వాత సంస్కృత నాటకాలని, వీటన్నిటిని పరిశీలించి వాటిని అబ్జర్వ్ చేసి వాటిలలో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని తిరిగి ఆయన జర్మనీ వెళ్ళి అక్కడ వాళ్ళ థాట్స్ని ప్రొవోక్ చేసే ప్రాసెస్లో, వాళ్ళ థాట్స్ని ప్రాపగేట్ చేసే ప్రాసెస్లో హీ డెవలప్డ్ ఒక పర్టికులర్ ఐడియా. ఆయన గురువు ఎర్విన్ పిస్కాటర్ అని ఇద్దరు దాన్ని ప్రాపగేట్ చేశారు. ఆ ప్రాసెస్లో బ్రెక్ట్ కాయిన్ చేసిన వర్డ్ని ఎలియనేషన్ అంటాము. మనకి తెలుగులో తాదాత్మ్య విచ్ఛిత్తి అంటాం. అంటే ఒక ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్లో నుంచి బ్రేక్ చేసి బయటికి తీసుకురావడాన్ని మనం ఎలియనేషన్ అంటాము. అంటే ఒక పాత్రలోకి నటుడు ఇన్వాల్వ్ అయిపోయి 100% ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్ చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు దాంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి నటుడిని పాత్రని వేరు చేసి ప్రేక్షకులు రసానుభూతి పొందే టైంలో ఆపి, రసానుభూతి కాదు మీకు కావాల్సింది నాలెడ్జ్, ఇదిగో ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగింది, దీనికి మీరు ఇలా రియాక్ట్ కావాలి అని ప్రొవోక్ చేయడం కోసం, వాళ్ళ థాట్స్ని ప్రొవోక్ చేయడం కోసం వాళ్ళు ఈ ఎలియనేషన్ టెక్నిక్ని డెవలప్ చేసుకున్నారు. అయితే నేను యాజ్ అన్ యాక్టర్ ట్రైనర్ సినిమాకి ఇది బాగా పనికొస్తుంది నేను అబ్జర్వ్ చేసి, నా లైఫ్లో నేను కొన్ని ఎక్సర్సైజులు చేసే ప్రాసెస్లో ఈ ఎలియనేషన్ అనే టెక్నిక్ని యాక్టర్స్ ట్రైనింగ్ ప్రాసెస్లో యాడ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం ఒక పర్టికులర్ మాడ్యూల్లో విల్ డిస్కస్. ఇవి కాకుండా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అని బయోమెకానిక్స్ అని ఒక స్టైల్ టెక్నిక్. మేయర్ హోల్డ్ అని స్టానిస్లావిస్కీతో పాటు మాస్కో ఆర్ట్ థియేటర్ని రన్ చేసిన డైరెక్టర్లలో ఒకడు. స్టానిస్లావిస్కీకి నెక్స్ట్ అతనే మాస్కో ఆర్ట్ థియేటర్కి డైరెక్టర్గా కూడా అయ్యాడు. ఆయన ఈ స్టానిస్లావిస్కీ తాలూకు మెథడ్ యాక్టింగ్లో ఉండే లోపాలని అబ్జర్వ్ చేసి, ఆయన కనబడ్డవి లోపాలుగా ఆయన కనబడ్డ వాటిని అబ్జర్వ్ చేసి దాంట్లో నుంచి బయటికి వచ్చేసి రివర్స్లో, అంటే ఆయన 100% ఇన్వాల్వ్ కావాలి అని చెప్తే అసలు ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా చేయొచ్చో ఈయన చెప్తాడు. బయో మెకానికల్ అంటే మన బాడీని మెకానికల్గా చేసేసి, స్టేజ్ మీద ఉండే నిచ్చెనలు కుర్చీలు అన్నీ చూపిస్తుంటాడు, వాటిల్లో తిరుగుతూ వాటిని వాడుతూ ఎట్లా చేయొచ్చు, బయోమెకానికల్ అంటాం. అంటే మనిషిని మెకానికల్గా, అంటే జనరల్గా స్టానిస్లావిస్కీ మెథడ్ యాక్టింగ్లో ఇంటర్నల్ యాక్టింగ్ ఉంటుంది. అంటే మనం ఇన్వాల్వ్ అయ్యి 100% ఇన్వాల్వ్ అయ్యి మనం నమ్మి ఎదుటివాడిని నమ్మించాలి.
మేయర్ హోల్డ్ ఏమంటాడంటే, అసలు నువ్వెందుకయ్యా నమ్మడం, ఎదుటివాటిని నమ్మేటట్టు చేస్తే చాలుగా, నాకు కడుపు నొప్పి లేస్తుంది, నేను కడుపు నొప్పిని నా జీవితంలో అనుభవించిన కడుపు నొప్పిని గుర్తు చేసుకొని పొట్ట పట్టుకొని అమ్మా అయ్యో కుయ్యో మొర్రో. ఇది స్టానిస్లావిస్కీ చెప్పిన ప్రాసెస్. ఆయన ఏమంటాడు, నువ్వు కుయ్యో మొర్రోలు నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదయ్యా, నువ్వు అబ్బా అంటే ప్రేక్షకుడికి అరే పాపం వీడికి కడుపు నొప్పి లేస్తుందిరా అని తెలిస్తే చాలు కదా, దానికి నువ్వు కడుపు నొప్పి తెచ్చుకోవడం ఎందుకు అంటాడు. నిజానికి సినిమాకి సంబంధించినంత వరకు అది ఈ ఎక్స్టర్నల్ యాక్టింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు పర్ఫామ్ అవర్ సెల్స్. సో ఈ 4 రకాల టెక్నిక్స్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రాసెస్ ఆఫ్ ఈ కోర్సులో. ఇవన్నీ యాక్చువల్గా మీకు బేసిక్స్లో ఇవి అవుట్లైన్ మాత్రమే పరిచయం చేయడం జరుగుతుంది. మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోగలిగితే యాక్టింగ్లో, ఆ ప్రొఫెషనల్ కోర్సెస్లో వీటన్నిటిని ఇన్డెప్త్గా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో కింద మన నెంబర్ ఉంటుంది, షాఫ్ట్ మీడియాకు సంబంధించింది. దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించిన వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు నేనేవైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి సంబంధించి ఇన్డెప్త్ అంటే ఇప్పుడు ఉదాహరణకి భరతుడి నాట్యశాస్త్రానికి సంబంధించిన ఇన్డెప్త్, బెర్టోల్డ్ బ్రెక్ట్ ఎలినేషన్కి సంబంధించి ఇన్డెప్త్, స్టానిస్లావిస్కీ మెథడ్ యాక్టింగ్కి సంబంధించి ఇన్డెప్త్, మేయర్ హోల్డ్కి సంబంధించిన బయోమెకానిక్స్కి సంబంధించి ఇన్డెప్త్, ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మనం ఈ 4 మెథడ్స్ని ఈ యాక్టింగ్ కోర్సులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క మాడ్యూల్లో వాటి అవుట్లైన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ని కాంటాక్ట్ చేయండి. షాఫ్ట్ మీడియా మీకోసం డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగ్ ఒకటే కాకుండా యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, తర్వాత రేడియో జాకింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు, ఎడిటింగు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ని డిప్లొమాసు, పీజీసు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా మీ డిఫరెంట్ కోర్సెస్ని యూ కెన్ చూస్. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మంచి ఈ కోర్సులన్నీ కంప్లీట్ చేసుకొని రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఒక యాక్టర్గా కానీ, డైరెక్టర్గా కానీ, లేకపోతే ఒక టెక్నీషియన్గా కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తూ, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ చిలకమర్రి నటరాజ్.